Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఎంతో శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. అలాగే ఆడవాళ్లకు ఇది ఎంతో విశిష్టమైన మాసం. అలాగే ఈ మాసంలో ఎన్నో నోములు, పూజలు, వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి ఎంత తెలిసినప్పటికీ ఎంతో కొంత తెలియని విషయాలు ఉంటాయి. ఆ విషయాల గురించి, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేక పర్వదినాల గురించి, మొదలైన విషయాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబియం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. అఖండ ఐశ్వర్యవస్తు. గురుగారు, శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైనదిగా అంటారు. ఎందుకు గురుగారు? మాసాన మార్గశీర్షం, మనకి విశ్వాసనామాల్లో విష్ణువు చెప్పినటువంటి మాసాలలో మార్గశీర్షం ఉత్తమం అని చెప్పబడింది. అటువంటి ఫలితాన్ని కలిగించేది కార్తీక మాసం కూడా. కార్తీక మాసంతో సమానమైనది శ్రావణ మాసం. ఎందుకు అంటే కార్తీక మాసం దామోదరుడు ప్రీతి, అంటే కార్తీక మాసంలో శివుడికి ప్రీతి అయినటువంటిది. మార్గశిరం విష్ణు ప్రీతి. శ్రావణ మాసం అమ్మవారి అంటే మీ ప్రీతి, అంటే స్త్రీమూర్తులకి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి శ్రీతత్వాన్ని ఎక్కువగా దాంట్లో ప్రావీణ్యపడింది కాబట్టి అమ్మవారు పూర్తిగా తనకున్నటువంటి ప్రేమని, స్త్రీలకు యొక్క ప్రత్యేకతని అమ్మవారి వారికి ప్రసాదించినటువంటి మాసంగా చెప్పబడుతోంది. అలాగే విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీకు మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, ఇవన్నీ దాదాపు ఒక 10 వారాలు అనుకోండి, అంటే 10 రోజులు. అంటే ఎంత పండగ వాతావరణం ఉంటుందంటే అంతటి పండగ వాతావరణం. మంగళగౌరి వ్రతం రోజు కొంత బంగారం, వరలక్ష్మి రోజు కొంత బంగారం, భర్తలతో తల్లిదండ్రులతో బలవంతంగా కొనిచ్చుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసం విశేషపడింది. అంటే ఇది నేను చలోక్తిగా చెప్పిన స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైనది. సుమంగళి యోగాన్ని పొందుకోవడానికి కార్తీక మాసంలో చేసేటువంటి ఉపవాస మహిమ ఎంతనో శ్రావణ మాసంలో చూసేటువంటి నోములకు అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి అటువంటి విశిష్టమైనది ఈ శ్రావణ మాసం. రెండవది, ఈ శ్రావణ మాసంలో సోమవారాలు అనేవి చాలా ముఖ్యం, ప్రార్థన ప్రతిష్ట. అలాగే సోమవారంతో ప్రారంభమవుతుంది. అందులో ఈ శ్రావణ మాసం మనకి శ్రావణ సోమవారం 5వ తేదీ నుంచి మనకి శ్రావణ మాస సోమవారం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో సోమవారం శివుడికి ప్రత్యేకమైనది. ఎందుకు? పార్వతీయుక్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఒకటే రోజు వస్తుంది, కానీ మంగళగౌరి వ్రతం, పార్వతీదేవి వ్రతం 5 రోజులు వస్తుంది, 5 వారాలు వస్తుంది, 4 వారాలు వస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడితమైనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే లక్ష్మీ సహిత విష్ణుమూర్తి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాస సోమవారంలో చేసేటువంటి నక్తం ఉపవాసానికి చాలా విశేషమైన ప్రతిఫలం పొందుకోవచ్చును. ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చును. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శ్రావణ మాసంలో చేసేటువంటి ఉపవాసం అంటే శివుడికి ఉపవాసము, ఈ శ్రావణ మాసంలో చేసే ఉపవాసము కార్తీక మాసం మొత్తం చేస్తే ఎంత ఉపవాస ఫలితం వస్తుందో శ్రావణ మాసంలో చేసే ఒక్క సోమవారానికి అంతటి ఉపవాస శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటి వారంగా చెప్పండి. కాబట్టి ఈ శ్రావణ మాస సోమవారంతో ప్రారంభమవడమే శుభ సూచకం, అంటే ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. అటువంటి శివవార పరివారంతో స్టార్ట్ అవుతున్నటువంటి కార్యక్రమం శ్రావణ మాసం మనకి అత్యంత ధనయోగాన్ని, ముఖ్యంగా ఆడపిల్లలకి దీర్ఘ సుమంగళి యోగాన్ని, సంతానం లేని వారి సంతానాన్ని, వివాహం కాని వారికి వివాహ యోగ్యతని కలిగించేటువంటి శుభప్రదమైనటువంటి వారంతో ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసం. కాబట్టి ఇది విశిష్టమైనది, విశేషమైనది. అయితే ఈ శ్రావణ మాసంలో మనకి విశేషమైన పండుగలలో హయగ్రీవ జయంతి ఒకటి. రెండవది, అంతకంటే ముఖ్యమైనది బహుళాష్టమి. శ్రావణ బహుళాష్టమి కృష్ణుడి యొక్క జన్మోద్ధరణ జరిగింది. కృష్ణాష్టమి అంటారు ఆ రోజున. ఇక్కడ 2 సంప్రదాయాలు, వైష్ణవ స్మార్త సంప్రదాయ ప్రకారంగా స్వామివారి ఉత్సవాలు, ఇక హయగ్రీవ జయంతి, తర్వాత మనకు వచ్చినటువంటి కృష్ణాష్టమి, తర్వాత సంకష్టహర చతుర్థి. 22 ఆగస్టు 24వ సంవత్సరంలో మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. సంకష్టహర చతుర్థి ఉంది. దాంతోపాటుగా ఈ శ్రావణ మాసంలో నాగుల చవితి, నాగుల పంచమి, అంటే దాన్ని యాక్చువల్గా గరుడ పంచమి అంటారు దాన్ని. ఈ గరుడ పంచమి విశేషాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ మాసం అత్యంత శుభకరం, అంటే శక్తిపూర్వకమైనది, జ్ఞానపూర్వకమైనది, విష్ణుమన్వితమైనది, లక్ష్మీప్రదమైనది, శివస్వరూపమైనది. కాబట్టి ఈ మాసానికి అంతటా ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. అలాగే శ్రావణ సోమవారాల గురించి చెప్పారు. అలాగే జపించాల్సిన మంత్రం చెప్తారు గురుజీ? తప్పకుండా. అంటే ఒకటి, పంచాక్షరి మంత్రం ఎప్పుడైనా చెప్పించవచ్చు. చాలామంది చెప్తుంటారు ఓంకారంతో కూడినటువంటి పంచాక్షరం చెప్తారు. ఓంకారంతో నమశివాయ అనేది బీజాక్షరం, అది చదవకూడదు. మరి ఎవరు చదవాలి స్వామి? అందరూ చదవచ్చు, కానీ ఒక గురువు దగ్గర దీన్ని దీక్ష తీసుకొని 1,000 జపం చేసిన తర్వాత ఓం నమ శివాయ అంటే చెప్పాలి. ఇది బీజాక్షరం చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? అందరూ కూడా శివాయ నమః,
అదే మంత్రం, వేరే ఏముంది, దాని అర్థం అదే. శివాయ నమః అంటే ఓంకారం లేకుండా శివాయ నమః అన్న మంత్రాన్ని మనం జపం చేస్తే చాలా విశేషం. రెండవది, ఈ శ్రావణ సోమవారాల్లో తప్పకుండా మీరు ఈ చెరుకు రసంతో కనుక అభిషేకం చేసిన, నువ్వుల నూనెతో కనుక అభిషేకం చేసిన తప్పకుండా అద్భుతమైనటువంటి శుభఫలితాలు పొందుకుంటారు. ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే కొన్ని మంత్రాలు అంటే ఇవన్నీ కూడా ఈ నమక చమక మహన్యాసపూర్వక మంత్రాలతో అభిషేకం చేస్తారు కాబట్టి అందరికీ మంత్రం చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనుదాత్త ఉదాత్త స్వరాలు ఉంటాయి కాబట్టి చదువుకునే అవకాశం కనుక దేవాలయానికి వెళ్ళి మీరు శివాయ నమః అన్నటువంటి జపం చేస్తూ శివుని అభిషేకం చేయడం వల్ల అనుకూలత ఉంటుంది. అలాగే శివ అష్టోత్తరం, శివాయ నమః, బృందాయ నమః, నీలాకారాయ నమః, నీలకంఠాయ నమః, ప్రద్యుమ్న, ఇలాంటి మన అష్టోత్తర నామాలు చదువుకోవడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బీజాక్షర మంత్రాలని గురువుగారి దగ్గర దీక్ష తీసుకొని మీరు జపం చేసి కోటి జపం తర్వాత మీరు సిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసేటువంటి బీజాక్షర మంత్రం సిద్ధిస్తుంది. ఎవరికైనా సరే, ఇది వాళ్ళకి వీళ్ళకి కులాలకి మతాలకు సంబంధం లేదు. ఆ బీజాక్షర మంత్రాన్ని ముందుగా మనం స్వీకరించి కోటి జపం చేసుకోవాలి. కాబట్టి మంత్రానేవి కాకుండా శ్లోకోక్తంగా స్వామివారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క విశేషమైనటువంటి సోమవార వ్రత నియమావళి మనకి శ్రావణ మాసంలో. ధన్యవాదాలు గురు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.